నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఇవాళ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఫస్ట్ రోజు, ఇదైతే సెకండ్ రోజు. వారాహి అమ్మవారు పికాక్ బ్లూ కలర్ అన్నమాట. ఇదైతే థర్డ్ డే అన్నమాట. మూడవ రోజు లైట్ బ్లూ వాసవి దేవి అమ్మవారు అన్నమాట. ఇగో ఈడనైతే పల్లకి సేవ ఉంటుంది, అమ్మవారి పూజ తర్వాత పల్లకి సేవ ఉంటుంది, మస్తు ఉంటుంది అన్నమాట. ఇగో నాలుగవ రోజు అంటే అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఇక చిట్టి తల్లి నేను సేమ్ కలర్లో గ్రీన్ కలర్లో వచ్చినామన్నమాట. ఇవాళనైతే చిట్టి తల్లి ఏమో కావడం ఎక్కువసేపే మోసింది. నైట్ అయితే ఈవినింగ్ అయితే ఇట్లా పూజ ఉంటుంది అన్నమాట, మస్తు ఉంటుంది. ఇక అమ్మవారిని అయితే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. ఇక ఇవాళనైతే 5th డే అంటే లక్ష్మీ అమ్మవారి అవతారము. ఈరోజైతే ఈ బ్యాండ్ వచ్చింది. పల్లకిని మా బావ మావాడు మోస్తే కావడాలు నేను చిట్టి తల్లి మోస్తామన్నమాట. మళ్ళీసారి లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకొని నేను కూడా చేసుకున్నా. ఇక నెక్స్ట్ డే అయితే 6వ రోజు శ్రీ గాయత్రి అమ్మవారు. ఇయ్యాలనైతే చిట్టి తల్లి మ్యూజిక్ ప్రోగ్రాంలో బొమ్మల కొలువు ఉందన్నమాట. ఇక మళ్ళీ టెంపుల్కి వచ్చినాం గాయత్రి అమ్మవారి దర్శనం. ఇక నెక్స్ట్ డేనే బతుకమ్మ చేసిరు, సద్దుల బతుకమ్మ. ఇయ్యాలనైతే లలితాదేవి అమ్మవారు అన్నమాట. ఈటనైతే నవరాత్రులు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తారన్నమాట నవరాత్రులు. లక్ష్మి కొందరిది, సరస్వతి మాత అందరిది కదా. నేనైతే ఎక్కువసేపు పల్లకి సేవలో కావడం మొత్తం నేనే మోసిన. ఇంత అదృష్టాన్ని నాకు ఇచ్చిన సరస్వతి మాతకు మాత్రం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. నేనైతే దుర్గమ్మ భక్తురాలను. ఇయ్యాలనైతే దుర్గాష్టమి అంటే 8వ రోజు అన్నమాట. ఇయ్యాలనైతే ఇక్కడ దాండియా ప్రోగ్రాం ఉంది. నేను ఫస్ట్ టైం దాండియా ఆడుతున్నా లైఫ్లో. నేనైతే దాండియా ఆడింది ఎప్పుడూ లేదన్నమాట. ఇక ఫస్ట్ టైం ఆడుతున్నా కదా, చాలా మంచిగా అనిపించింది. నేనైతే దుర్గమ్మ భక్తురాలని అని చెప్పిన కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయతోనే నేను ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ దాండియా ఆడుతున్నా. దుర్గమ్మ వారైతే నేనైతే చిన్నప్పటి నుంచి దుర్గమ్మ భక్తురాలని అన్నమాట. ఎందుకో తెలుసా, మా ఇంట్లో దుర్గమ్మ గుడి ఉంటుంది. మేము దుర్గమ్మను తలుచుకొని క్షణం అంటూ ఉండదన్నమాట. మళ్ళీ బయటకు వెళ్ళినన్నా ఎక్కడున్నా అమ్మ దుర్గమ్మ అని మనసులో దండం పెట్టుకుంటూనే ఉంటా. మా అత్తోళ్ళ ఇంట్లో కూడా దుర్గమ్మ గుడి ఉంటుంది. మేమైతే అందరము అత్తళ్ళు అవ్వళ్ళు అందరూ దుర్గమ్మ భక్తులమే అన్నమాట. దుర్గమ్మ భక్తులే ఎక్కువ ఉంటారేమో కదా. అమ్మ అంటే అంత మంచిది. అమ్మ ఏ బిడ్డకు కష్టం వచ్చినా ముందే ఉంటుంది కదా. అంత మంచి దుర్గమ్మ ఇంత అవకాశాన్ని ఇచ్చింది నాకైతే. నేను ఇక్కడ ఉన్నానంటే ఒకే ఒక కారణం గట్టిగా చెప్తా, దుర్గమ్మ దయనే అన్నమాట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. నేను ఇక్కడ ఉంటున్నానంటే అమ్మ దయతోనే. నేనైతే ఇలా దాండియా మాత్రం అసలు అద్దిరిపోయింది. లైఫ్లో ఫస్ట్ టైం ఆడుతున్నా కదా, ఎప్పటి గుర్తుండిపోయేలాగా అంత మంచిగా ఆడినన్నమాట. ఈడ అన్నీ దాండియా సాంగ్స్ పెట్టిరన్నమాట. ఈ సాంగ్స్లో అయితే ఫుల్ మస్తు అనిపించింది. ఫస్ట్ టైం దాండియా ఆడినా కదా. నాకైతే అసలు ఈ దాండియా ఆడడం కూడా అమ్మవారి దయనే కదా. నాకైతే అదే అనిపించింది అన్నమాట. మీరేమనుకుంటారో కమెంట్లో పెట్టుండ్రి. నేను కూడా అసలు నాకైతే ఈ దాండియా ఆడడం కూడా కొత్తగానే అని చెప్పిన కదా చిట్టి తల్లి. నేనైతే అసలు మస్తు సేపు ఆడుకున్నాం అన్నమాట.
9 రోజులు అంగరంగ వైభవంగా చేస్తారు. ఎంతమంది ఉన్నరో చూడండి. మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట 9 రోజులు. మళ్ళీ పొద్దుగాలనే పిల్లలకు స్కూల్ ఉంటుంది. ఇగో ఈ 9 రోజులు పిల్లల నిద్రలు డిస్టర్బ్ అయినా కూడా అమ్మవారి పూజకు మాత్రం తప్పనిసరి వచ్చినాము 9 రోజులు చాలా నిష్టగా. ఇగో నాకైతే ఇంత అదృష్టాన్ని ఇచ్చిన అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. నేను కూడా ఏదో కొంత ఉడత సాయమోలే అమ్మవారి సేవలో నేను కూడా భాగమైనందుకు మళ్ళీసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. ఇయ్యాలనైతే 9వ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవి అమ్మవారు అన్నమాట. నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి రోజు ఇట్లే మనసులో దండం పెట్టుకుంటా. ఈడనైతే ప్రసాదం అయితే అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎప్పుడు గుడికి మాత్రం గుట్టి చేతులు అస్సలే వెళ్ళకూడదు. ఇగో దసరానైతే కారు పూజతోని స్టార్ట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి పోయినాక. ఇగో నైట్ అయితే మళ్ళీ అమ్మవారి దర్శనానికి వచ్చినాం. ఇవాళ అమ్మవారు అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అన్నమాట. ఇక్కడనైతే జమ్మి చెట్టు పూజ ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా గిట్లే జమ్మి చెట్టు పూజకైతే మేము అందరం పోయేవాళ్ళం. జమ్మి అందరం పెట్టుకొని హ్యాపీ దసరా అని చెప్పుకుంటాం అన్నమాట. మీకు కూడా జమ్మి పెట్టి హ్యాపీ దసరా. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.